గవర్నమెంట్లు చూశాను, అనేకమైన రాజకీయ నాయకులను చూశాను, అపోజిషన్ చూశాను, రూలింగ్ పార్టీలో నేను అపోజిషన్ రూలింగ్ పార్టీ చూశాను, ముఖ్యమంత్రిని చూశాను, అందరిని చూశాను. ఫస్ట్ టైం ఒక ఫేక్ పార్టీ, నేరాలు నమ్ముకున్న పార్టీ అనునిత్యం విష ప్రచారం, మొన్న ఏం చెప్పాను, విష వృక్షం అని, అక్కడి నుంచి సీడ్ కూడా తయారు చేసి విషాన్ని ప్రచారం చేస్తూనే ఉంటుంది. ఏమనుకుంటారు ప్రజలు కూడా లెక్కలేనితనం. ఈరోజు మీరు చూస్తే ఈ సంవత్సరం ఇందులో మేము చూపించింది ఫెర్టిలైజర్ కన్జంప్షన్ 24-28 38,97,97 లక్షల మెట్రిక్ టన్నులు వాడుతున్నారు. 4 సంవత్సరాల్లో ఆవరేజ్ అని 36,71,000 మెట్రిక్ టన్నులు వాడాలని చెప్పి అనుకున్నాం. 36,71,000. ఈ సంవత్సరం 33 లక్షలకు కానీ వాడితే ఒక 3,70,000 తగ్గించాలి అని కూడా ఆలోచించాం. అది ఒక పక్క అయితే, ఇంకొక పక్కన మీరు యాజ్ ఆన్ టుడే మీరు చూస్తే ఎక్కడ ఎరువులన్నీ ఉన్నాయి. కానీ ఈరోజు నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూసినప్పుడు అది ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్ పెట్టుకున్న తర్వాత ఇందులో మీరు ఒకసారి చూస్తే జిల్లా వారీగా అన్ని జిల్లాల్లో ఇచ్చాం. యాజ్ ఆన్ టుడే ఏ జిల్లాలో చూసినా ఎరువులన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ శ్రీకాకుళం 4,079 లక్షల మెట్రిక్ టన్నులు ఉంది. 4,079 మెట్రిక్ టన్నులు. విజయనగరం 1,692 మెట్రిక్ టన్నులు. మాండ్యం 594 మెట్రిక్ టన్నులు. ఏఎస్ఆర్ 771 మెట్రిక్ టన్నులు. విశాఖపట్నం 334 మెట్రిక్ టన్నులు. అనకాపల్లి 2,059 మెట్రిక్ టన్నులు. కాకినాడ 1,910. అదే మాదిరిగా కోనసీమ 1,167. ఈస్ట్ గోదావరి 2,997. వెస్ట్ గోదావరి 6,063. ఏలూరు 3,353. కృష్ణా 2,870. ఎన్టీఆర్ 3,474. గుంటూరు 5,157. బాపట్ల 6,789. పల్నాడు 9,322. ప్రకాశం 5,931. నెల్లూరు 3,572. కర్నూలు 8,980. అదే నంద్యాల 2,228. అనంతపూర్ 2,751. అదే సమయంలో సత్యసాయి 3,345. వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కడప 6,433. అన్నమయ్య కొత్త జిల్లాలు కాబట్టి 3,982. చిత్తూరు 2,994. తిరుపతి 2,048. యాజ్ ఆన్ టుడే 94,892 మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంది. ఇక్కడి నుంచి నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అదే మరిగా ఏ విధంగా అందుబాటులో ఉన్నాయో ఆ డీటెయిల్స్ కూడా మా వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ మొత్తం ఎక్కడెక్కడ ప్రైవేటు మార్కెట్, ప్రైవేటు, రీటైలు అన్నీ కూడా ఇచ్చారు. 81,750 ఇక్కడ అందుబాటులో ఉంది. ఇది డీటెయిల్స్ అన్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇది ముందు చూపించిన దాని ప్రకారం జిల్లాల వారీగా ఈ మెట్రిక్ టన్నుల స్టాక్ ఇది 94,892. నెక్స్ట్ ఇక్కడ కొన్ని జిల్లాల్లో ఎక్కువ వాడారు. నెల్లూరు మామూలుగా వాడింది 24-25 కంటే కూడా ఈ సంవత్సరం ఎక్కువ వాడారు. 49,000 వాడారు.
అక్కడ 2 క్రాపులు ప్యాడీ వేశారు. 2 క్రాపులు వేసే కొద్ది కన్జంప్షన్ పెరిగింది. తిరుపతి సేమ్ థింగ్, కొంచెం 19,000, 31,000. పల్నాడు కూడా ఎక్కువ వాడారు, 14,000, 25,000. కర్నూలు 28,000, 35,000. అనంతపూర్ 20, 26,000. బాపట్ల 13, 19. ప్రకాశం 9,000 నుంచి 15,000. ఎన్టీఆర్ 16,700, 22,000. ఇట్లా అన్ని జిల్లాల్లో చూస్తే తక్కువ వాడిన జిల్లాలు 27,900 నుంచి 21,700. శ్రీకాకుళం, విజయనగరం 23,751 నుంచి 19,720. ఈ 2-3 కింద ఉన్నట్టు తక్కువ వాడారు. శ్రీకాకుళం, విజయనగరం, మాండ్యం, చిత్తూరు, అనకాపల్లి అప్ టు కడప తక్కువ వాడారు. ఇది వాస్తవాలు. ఇంకా నెక్స్ట్ ఇది కూడా ఒకసారి చూస్తే ఎక్స్పెక్టెడ్ రేక్స్ యూరియా 44,508 నెక్స్ట్ 10 డేస్లో వస్తుంది. 10 డేస్లో డిస్పాచ్ వస్తూ ఉంది. అది కూడా ఆన్ ది వే. ఇవన్నీ కూడా వేరియస్ ప్రొసీజర్స్ అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది కూడా అందుబాటులోకి వస్తుంది. నెక్స్ట్ ఇప్పటికీ లాస్ట్ 10 డేస్లో 25,000 వరకు డిస్ట్రిబ్యూషన్ కూడా చేశారు. నెక్స్ట్ ఇక్కడ కొన్ని జిల్లాల్లో కొంతమంది కావాలని డైవర్షన్ కానీ పక్క రాష్ట్రాలకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. దానిపైన కూడా విజిలెన్స్ని యాక్టివేట్ చేశాం. ఇప్పటికి కేసులు కూడా ఇన్స్పెక్షన్స్ 4,214 ఇన్స్పెక్షన్ చేశారు. దగ్గర 6A కేసెస్ ఒక 57 బుక్ చేశారు. షోకాస్ నోటీస్ కూడా ఒక 20 మందికి ఇచ్చారు. అదే మరి నెంబర్ ఆఫ్ ఫేక్ FIR రిజిస్టర్ కూడా ఒక 20 చేశారు. టోటల్ 1,284 మెట్రిక్ టన్నులు సీజ్ చేశారు. వాల్యూ వచ్చి 3 కోట్ల రూపాయలు. ఇది వేరియస్ డిస్ట్రిక్ట్స్ డీటెయిల్స్. నెక్స్ట్ ఇక్కడ క్లియర్ కట్గా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎక్కడ అందుబాటులో ఉండాలన్నా అవన్నీ ఉండే పరిస్థితి ఉంది. ఇంకేమైనా స్లైడ్స్ ఉన్నాయి దీంట్లో? ఇక్కడికి మీరు చూసినప్పుడు డీటెయిల్స్ కూడా వీ హ్యావ్ గివన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్. ఇప్పుడు నేను అక్కడ డీటెయిల్స్ ఇచ్చాను. ముందు బ్యాక్ వెళ్ళి శ్రీకాకుళం 4,079 మెట్రిక్ టన్నులు ఉంది. మొత్తం షాపులు చూస్తే 52 PACS, ప్రైవేట్ 330, RSKs 634. ఏ షాపులో ఎంత స్టాక్ ఉందో కూడా ఉంది. అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరిని యాక్టివేట్ చేశాం. ఏ రైతుకు కూడా యూరియా కొరత లేకుండా చూడవలసిన బాధ్యత వాళ్ళది. స్టాక్స్ ఉన్నాయి. ఒకవేళ ఈ షాప్లో లేకపోతే అయిపోతే పక్క షాప్లో నుంచి డైవర్ట్ చేస్తాం, అందుబాటులో పెడతాం. అదే మరిగా అక్కడ ఆ షాపులో కూడా ఎట్లా అమ్మారు, ఎందుకంటే అన్ని ఏరియాల్లో ఎంత యూరియా వచ్చింది, ఇంతవరకు ఎంత కొన్నారు, ఎంత ఈ క్రాప్ ఉంది, ఎంత అవసరం, ఎక్సెస్గా వాడితే ఎందుకు వాడుతున్నారు, ఈ డేటా కూడా అనలైజ్ చేసుకుంటున్నాం. మా ఉద్దేశం ఒకటే, ఏ ఒక్క వ్యక్తి రైతు అనే వ్యక్తికి సకాలంలో యూరియా సప్లై చేయాలి, ఎరువులు సప్లై చేయాలి. అదే సమయంలో ఎవరైనా స్వార్థపరులు కావాలని ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి డైవర్ట్ చేయడం, లేకుంటే స్మగ్లింగ్ చేయడం, వేరే పర్పస్లకు ఉపయోగిస్తే మాత్రం చాలా కఠినంగా ఉంటాం, చాలా ఫర్మ్గా ఉంటాం. ఎవరు వాడుకోవాలని వాళ్ళు వాడుకోవాలి. ఎవరైనా డ్రామాలు ఆడితే మాత్రం చాలా మామూలుగా కూడా కాదు, ఈ ప్రభుత్వం ఏంటో చేసి చూపిస్తాను కూడా హెచ్చరిస్తున్నా. ఈ విధంగా మొత్తం మీరు చూసుకున్నప్పుడు యాజ్ ఆన్ టుడే ఎవ్రీ డే ఎంత వాడుతున్నాం కూడా మా దగ్గర డేటా ఉంది. మా కలెక్టర్స్ అందరికీ చెప్పాను, అన్ని జిల్లాల్లో ఎవ్రీ డే ప్రెస్ రిలీజ్ కూడా చేయండి. ఈరోజు ఏ షాపులో ఎంత యూరియా తీసుకున్నారు, ఎంత అవసరం ఉంది, ఎంత స్టాక్ ఉంది, అన్నీ కూడా డీటెయిల్స్ ఇస్తాం. రేపు రాబోయే రోజులు అవసరమైతే ఈ రాష్ట్రంలో క్రిమినల్స్ ఎక్కువైపోయారు. దీనికోసం మొత్తం ఆధార్ అథెంటికేషన్ పెట్టి అదే సమయంలో యూరియా కూడా ఈ క్రాప్ కూడా తీసుకొని ఎవరెంత కావాలో అందరికీ యూరియా ఇస్తారు. దెర్ ఇస్ నో సెకండ్ థాట్స్.
ఇది కూడా డైవర్ట్ చేసి స్మగ్లింగ్ చేసి లేదంటే వాళ్ళ మనుషులను పంపించి ఫేక్ మనుషులు పంపించి గొడవలు చేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు నేను ఇక్కడ ఒక ఉదాహరణ చూసాం. ఆ పేరు కనుక్కుందరు మీరు. ఆ పేరు ఏంటండి? ఈరోజు మీరు చూస్తే నిన్న జరిగింది కృష్ణా జిల్లాలో. ఎవరు చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే ఏమనుకుంటున్నా నాకు అర్థం కావడంలా. వీళ్ళు మనుషులా లేకుంటే ఏంటి? ఇన్నిసార్లు చెప్పినా కూడా లెక్కలేనితనం. ఇతను ఎర్రా వాసు, ఎర్రా రామూర్తి, చీలి వెంకటేశ్వరరావు, కొలాంటి ఈశ్వరరావు ఆ ఊర్లో ఎరువులు తీసుకుపోయి డౌన్లోడ్ చేసి అక్కడి నుంచి పక్క ఊరికి పోతా ఉంటే ఆ లారీని హైజాక్ చేసే పరిస్థితి వచ్చారు. దాని ఒక ఇష్యూ. అంటే అక్కడ పోయి తెచ్చుకోవచ్చు, తెచ్చుకోకుండా కావాలని చెప్పి దీన్ని ఒక ఇష్యూ చేయడం కోసం హైజాక్ చేసే పరిస్థితికి వచ్చారు. దాన్ని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి మళ్ళీ మార్నింగ్ నుంచి ఇవి చేస్తున్నారు. అంటే ఎలాంటి పనులు వీళ్ళు చేస్తున్నారంటే ఇంత పొరిపే మనం చూశాను. నేను ఆ డీటెయిల్స్ కూడా చెప్తాను. ముందు సబ్జెక్ట్ అంతా చూస్తే మీకు శ్రీకాకుళం నుంచి అన్ని జిల్లాలు పేర్లు చెప్పండి. ఇక్కడ వరుసగా విజయనగరం, నెక్స్ట్ మాండ్యం, ఏఎస్ఆర్, విశాఖపట్నం, అనకాపల్లి. నేను ఎందుకు చూపిస్తున్నానంటే ప్రజలకు తెలియాలి. అవసరమైతే మీకు కూడా అందుబాటులో పెడతాను వెబ్సైట్, అందరూ చూసుకోండి. అంతేగాని ఇలాంటి కావాలని ఫేక్ రాజకీయాలు చేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టను. చాలా ఫర్మ్గా ఉంటా. సోషల్ మీడియా ఉందని లేకుంటే వీళ్ళకేదో నోరుందని ఇష్ట ప్రకారం వాగితే మాత్రం నోర్లు మూయించే పరిస్థితి తీసుకొస్తాం. కాకినాడ, కోనసీమ, ఈస్ట్ గోదావరి, వెస్ట్, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, ఆల్ డిస్ట్రిక్ట్స్ టోటల్ డేటా అంతా కూడా చాలా క్లియర్గా ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఈరోజు మా కలెక్టర్స్ అందరితో కాన్ఫరెన్స్ తీసుకున్నాం. ఈరోజు దగ్గర 3 లక్షల టన్నులతో ఓల్డ్ బ్యాలెన్స్ ఉంది. దాంతో కలిపి ఇప్పటికి 6,65,000 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో పెట్టాం. గత సీజన్తో పోల్చుకుంటే ఈరోజు ఈనాటికి 97,000 మెట్రిక్ టన్నులు యూరియా అధికంగా సరఫరా చేశాం. రైతులకు ఈ మొత్తం యూరియా కూడా చేరింది. ఈరోజు 4,900 రైతు సేవా సంఘాలు, 1890 పిఎస్ఎస్లు, 8,150 ప్రైవేట్ డీలర్ల వద్ద 70,000 మెట్రిక్ టన్నులు ఇంకా యూరియా ఉంది. అంటే తీసుకున్న మిగిలిన 94,000లో ఆ అకౌంట్స్లో కొద్దిగా ముందు తీసుకుంటున్నా, అవన్నీ అడ్జస్ట్ చేసినా కూడా 70,000 ఉంది. లాస్ట్ 10 డేస్లో దగ్గర 28,000 సప్లై చేశాం. రాబోయే 10 రోజుల్లో 30,000 టన్నులు మళ్ళా అందుబాటులోకి వస్తుంది. కేంద్రం నిన్నే 53,000 మెట్రిక్ టన్నులు కేటాయించారు. సెప్టెంబర్ 12 నుంచి 30 వరకు 1 లక్ష వస్తుంది. మొత్తం కలిస్తే 2,71,000 మెట్రిక్ టన్నులు అందుబాటులోకి వస్తుంది. 2,71,000 మెట్రిక్ టన్నులు అందుబాటులోకి వస్తుంది. ఎవ్వరు కూడా దీనికి ఆందోళన చెందక్కర్లేదు. రబీకి కూడా 9,38,000 మెట్రిక్ టన్నులు అలాట్మెంట్ కూడా వచ్చింది. కాబట్టి ఎక్కడ కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు. కావాలని కొంతమంది రెచ్చగొడితే ఎవ్వరు కూడా సంయమనం పాటించండి. వాళ్ళ కార్యకర్తలు వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలో చేస్తాం. రైతుల ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి రాజకీయం చేయాలంటే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మర్యాదగా చెప్తున్నా. మీరేమనుకుంటారంటే మీరు నేరాలు ఘోరాలు చేసి యువతులపైన వేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎంత నీచంగా ఉన్నారంటే వాళ్ళని చూస్తే వీళ్ళు మనుషులా పశువులా మనం చెప్పలేని పరిస్థితి. కుప్పంలో మొన్నే నేను ఇనాగ్రేట్ చేశాను.
నేను అక్కడి నుంచి రాకమునిపే నేను వెళ్ళిపోతాను, నీళ్లు రావని మాట్లాడే పరిస్థితి వచ్చారు. ఒక పంపు 3 గంటలు టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. ఇమ్మీడియట్గా పంపుని రీప్లేస్ చేశారు. ఇప్పుడు కూడా పెడుతున్నారు. కాలువలు ఎండిపోయినాయి, నీళ్లు రావడం లేదు, మోసం చేశారని. అంటే ఏమనుకుంటున్నారు మీరు? సోషల్ మీడియా ఉందని మీ ఇష్టానుసారంగా వాగితే మీ సమాధానం ఇవ్వాలన్నిటికీ. అలాంటి వాళ్ళని ఏం చేయాలనో పగడ్బందీగా ఆలోచిస్తాం. వాస్తవాలు రాసే వాళ్ళని, వాళ్ళు ఏదైనా రాస్తే తప్పుంటే కరెక్ట్ చేసుకుంటాం. తప్పుడు వార్తలు రాస్తే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మీరు వేయడం మేము ఫేక్ న్యూస్ అని పెట్టుకోవాలన్నా? బుద్ధి జ్ఞానం లేదు మీకు? ఏమనుకుంటున్నారు మీరు? ప్రతిరోజు ఏదో ఒకటి పెట్టి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసి కావాలని ఫేక్ న్యూస్ అంతా పెట్టే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను చెప్పాను, ఈ ఎర్రా వాసు, ఎర్రా రామూర్తి, చీలి వెంకటేశ్వరరావు, కోలాంటి ఈశ్వరరావు, వీళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు. మీరు రాజకీయాలుంటే మీ ఇంట్లో చేసుకోండి. ప్రభుత్వం దగ్గర మాత్రం తోక తిప్పితే తోక కట్ చేస్తాం. ఇంకొక ఆయన మాట్లాడతాడు, అక్కడేదో విశాఖపట్నం రైల్వే మనం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తే పోరాడతాడంట. ఎవడు చెప్పాడా నిన్ను పోరాడమని? ఎవరు ప్రైవేటైజ్ చేస్తారా? డెఫినెట్గా కొన్ని గవర్నమెంట్లు అన్నీ కూడా కొన్ని సర్వీసులు అవుట్సోర్సింగ్ చేసుకుంటారు సమర్థత పెంచడానికి. అది నెపం పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడడం. 12,000 కోట్ల రూపాయల కేంద్రం ఇచ్చి ఈరోజు మళ్ళీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రివైవ్ చేసే ప్రయత్నం చేస్తే, తెలుగువారి ఆత్మ గౌరవాన్ని కాపాడితే, మన మనోభావాలు కాపాడడం కోసం దేశంలోనే మొట్టమొదటిసారి ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని పునరాలోచించి మళ్ళీ 12,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఇప్పుడు ముందుకు తీసుకుపోతున్నాం. ఇలాంటి దౌర్భాగ్యమైన పార్టీని ఎప్పుడు చూడలేం. వీళ్ళకి ఫిట్టింగ్ రిప్లై ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు మా కలెక్టర్స్ అందరికీ చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా. ఎవ్రీ డే మీరు మానిటర్ చేసుకోండి. జిల్లాలో ఒకవేళ ఒక షాప్లో ఉండి ఒక షాప్లో అవసరమైతే మీరే ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఏ ఒక్క రైతు మాకు ఎరువు లేదనకుండా చూసుకునే బాధ్యత మీది. అదే సమయంలో ఎక్కడన్నా కానీ ఎరువు లేదంటే నేనే అక్కడికి వెళ్తా, నేను అక్కడ చూస్తా, మా వాళ్ళ తప్పుంటే యాక్షన్ తీసుకుంటా. కావాలని ఇలాంటి న్యూస్ని చేస్తే వాడిని తీసిపోయి బొక్కలో పెట్టి అక్కడి నుంచి పనిష్ చేస్తాం. తమాషా అనుకోవద్దండి. రేపటి నుంచి ఎక్కడ జరిగినా సరే రాష్ట్రం మొత్తం రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు రాజకీయాల్లో మీరు భాగస్వాములు కావద్దండి. రైతులుగా ప్రవర్తించండి. మొన్నే 7,000 రూపాయలు మీ అకౌంట్లో వేసాం, అన్నదాత సుఖీభవ. అదే మరి ఈరోజు రాష్ట్రంలో పుష్కలంగా నీరంతా ఇచ్చాం. 95% రిజర్వాయర్ల నీళ్లు నింపాం. పోయిన సంవత్సరం నీటి కొరత లేకుండా చేశాం. ఈ సంవత్సరం కూడా మళ్ళీ అన్ని రిజర్వాయర్ల నీళ్లు నింపి భవిష్యత్తులో కూడా వాటర్ సెక్యూరిటీ కోసం పనిచేస్తున్నాం. అదే మరి ఎక్కడికి ఎవ్వరికి ఇబ్బందులు లేకుండా ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ అన్నీ కూడా మానిటర్ చేస్తున్నాం. అదే సమయంలో రైతులు గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎక్కువ యూరియా వేసి మొత్తం దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి కూడా ప్రమాదం. నేను ఆ మాట చెప్పాను. ఈ సంవత్సరం దగ్గర ఒక 4.5 ఎంత 3.5 4 లక్షల మెట్రిక్ టన్నులు ఫెర్టిలైజర్స్ కన్జంప్షన్ తగ్గించాలని, అదే మరి పెస్టిసైడ్స్ కన్జంప్షన్ తగ్గించాలని, దానికి డ్రోన్లతో పెట్టుకుంటే అవసరం సబ్సిడీ కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నాం. దానివల్ల రాబోయే రోజుల్లో మన రాష్ట్రంలో ఆరోగ్యవంతంగా ఉండే అవకాశం వస్తుంది. లేకపోతే ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడితే క్యాన్సర్ వస్తుంది, పెస్టిసైడ్స్ ఎక్కువ వాడినా క్యాన్సర్ వస్తుంది. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్సెస్ యూజ్ చేస్తే కొనేవాళ్ళు కూడా ఉండడం లేదు. ఇటీవల చైనాకి వెళ్తే ఒక కన్సైన్మెంట్ తిరిగి పంపించారు. యూరోప్ పంపిస్తే మన పంటలు కొనే పరిస్థితులు కూడా లేరు. అందుకే నేను మైక్రో న్యూట్రియంట్స్ ఇవ్వాలనుకుంటున్నాం. భూసార పరీక్షలు రెగ్యులర్గా చేస్తాం. ఎక్కడ అవసరమైతే పెస్ట్ వస్తే అక్కడే ఈ డ్రోన్స్ ఉపయోగించి
అక్కడే పెస్టిసైడ్స్ ఉపయోగించి తద్వారా పెస్టిసైడ్స్ యొక్క కన్జంప్షన్ తగ్గిస్తాం, వినియోగాన్ని తగ్గిస్తాం. కాబట్టి ఇవన్నీ కూడా అన్ని షాపుల్లో ఇవన్నీ నిల్వలు అన్నీ కూడా పెట్టాం. ఎవ్రీడే మా కలెక్టర్స్ అంతా కూడా ఎక్కడికక్కడ ప్రెస్ రిలీజెస్ ఇస్తారు. ఇవన్నీ ఇచ్చేత పక్క రాష్ట్రాలకు ఎక్కడా పోకుండా నిఘా పెట్టమన్నాం. ఎందుకంటే నైబరింగ్ స్టేట్స్లో కొంత డిమాండ్ ఉంది, ఉన్నప్పుడు ఇక్కడి నుంచి అక్కడ పోయే ప్రమాదం ఉంటుంది. అవి కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోమన్నాం. ఇంకొక పక్కన ఈ పనులు చేస్తూనే మళ్ళీ అపోజిషన్ పార్టీ చెప్తున్నాం, ఇంకా రాబోయే రోజుల్లో పిచ్చి ఆటలాడితే మాత్రం మీరు న్యాయం ఉంటే మీరు చేయండి, మీరు చెప్పిన మాట సమర్థించుకునే పరిస్థితిలో కూడా మీరు ఉండాలి. అంతేకాకుండా గుడ్డ కాల్చి ముఖాన్ని బారేసి మీరు తుడుచుకోండి అంటే మాత్రం కుదరదు. అవన్నీ ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన హెచ్చరిస్తున్నాం. మనం చూసాం మామిడి ఏం చేశారు, బలవంతంగా తీసుకు తొక్కిచ్చారు. మనం చూసాం కోకో ఏ విధంగా డ్రామాలు ఆడారు. హెచ్డి బెర్లీ వీఆర్ ప్రొక్యూరింగ్ నియర్లీ 20 million kgs, నెవర్ ఇన్ ది హిస్టరీ. అదే మరి ఉల్లి ₹4 ఇస్తున్నాం. అక్కడ రైతులందరూ హ్యాపీగా ఉన్నారు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ మాత్రం చాలా అన్హ్యాపీగా ఉన్నారు. సమస్య పరిష్కారం అయితే భరించలేని పరిస్థితిలో ఉన్నారు. ఇలాంటివి ఒకటి కాకుండా ఎక్కడ చూసినా ఇదే పని. కాబట్టి నిన్న నేను చూశాను, నేను నీళ్లు పులివెందులకు ఇస్తే అక్కడ పోయి ఆరతి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఏం చెప్పాలి వాళ్ళకి? ఇన్నేళ్ళు మీరు ఇవ్వలేకపోయారు, నీళ్లు కూడా ఇవ్వలేకపోయారు. నిన్నే అందరి నివాకు పక్కన చెరువులకు ఇవ్వాల్సి వస్తే మనం నీళ్లు ఇస్తే దానికి ఆరతి ఇచ్చి మళ్ళీ ఫోజులు కొట్టే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఫేక్ రాజకీయాలు వద్దు, జెన్యూన్గా చేయండి, ప్రజలకు చెప్పండి. డ్రామాలు వద్దు, ఆ డ్రామాలన్నీ అయిపోయినాయి. ఇంకా డ్రామాలు రిపీట్ చేస్తే ఇక్కడ నమ్మేవాళ్ళు ఎవరు ఉండరు. అలా నమ్మించాలన్నా ఈ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉంటాం. యా కాఫీ కూడా బెర్రీ బోర్రర్ వచ్చింది, అక్కడుండే పంట అంతా కూడా తీసేయమన్నాను. ఎక్కడైతే అటాక్ అయిందో అది బయట నుంచి కొన్ని బ్యాగులు అవి తీసుకొచ్చారని చెప్పారు. నేచురల్ ఫార్మ్కి రాకూడదు వచ్చింది. ఇమ్మీడియట్గా వాళ్ళ కాంపన్సేషన్ పే చేశారు రైతులకి, అవన్నీ రిమూవ్ చేయమన్నాం. దాన్ని ఏ విధంగా సైంటిఫిక్గా బరీ చేయాలనో అవన్నీ కూడా బరీ చేసేయమన్నాం. దీనికి కాంపన్సేషన్ 10 లక్షలు, ట్రాపుల కోసం ఒక 50 లక్షలు అవుతుంది, అవి కూడా పెట్టమన్నాం. ఎక్కడికక్కడ సెగ్రిగేట్ చేసి బాగా వాచ్ చేసుకోవాలి. రాబోయే 1 సంవత్సరం మనం జాగ్రత్తగా ఉండాలి. అక్కడ రైతాంగానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా అప్రమత్తంగా ఉండండి. నేను డిపార్ట్మెంట్ ద్వారా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎప్పుడన్నా ఇలాంటివి వచ్చినప్పుడు రైతులు కూడా పూర్తిగా సహకరించాలి. ఏమైనా తెగుళ్ళు ఇవన్నీ వచ్చినప్పుడు అది కూడా ఒకసారి కాఫీది కూడా అలర్ట్ చేస్తున్నాం. దానిపైన కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా వారిని కూడా కోరుతున్నాం. ఇప్పుడు ఏమన్నా చెప్పండి మీరు. సార్, రాష్ట్రంలో ఫేక్ పోస్టుల యొక్క కలకలం కావచ్చు, గందరగోళం ఎక్కువ అవుతుంది. అవి మీరు తెలుసుకొని వివరణించేలోపు రాష్ట్రం మొత్తం చుట్టేస్తా ఉన్నాయి, మీ పరిపాలన పైన ప్రభావం చూపుతుంది. ఇటీవల చూస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగ అమరావతి పైన పెట్టిన పోస్టు కావచ్చు, రాజధాని మునిగిందంటూ ఏదైతే ఉందో కొన్ని సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు కావచ్చు, ఇలా ప్రతి అంశం కూడా ఒక నెగిటివ్ సెన్స్ క్రియేట్ చేసే విధానం రాష్ట్రంలో ఇటీవల ఎక్కువైపోయింది. దాని మీద ఎలాంటి జాగ్రత్త చర్యలు రాజకీయంగా ఎలాంటి నిర్ణయం చేపడతాను? అదే ఇప్పుడు కుప్పానికి కృష్ణా జలాలు తెచ్చిన అంద్రినీవా కాలువలో ప్రవాహం ఆగిపోయింది అంటూ కొందరు చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దు. సెప్టెంబర్ 3వ తేదీన వాస్తవంగా కాలువల్లో ఉన్న నీటి ప్రవాహాన్ని ఫోటోలో చూడవచ్చు. పల్లమనేరు, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాలు 110 చెరువులు నింపడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఇది ఫేక్ న్యూస్, ఇది రియల్ న్యూస్ అని ఫోటో వేయాలి. ఇది మా పని చేయాలన్నా ఇలాంటి తప్పుడు రాజకీయాల మీద అనునిత్యం వివరణ ఇవ్వాలన్నా, వీళ్ళకి బుద్ధి జ్ఞానంగా ఉంటే, వీళ్ళు మనుషులైతే వీళ్ళు ఏం చేయాలని అడుగుతున్నా. ఈజ్ ఇట్ రైట్? అంటే నీకు అధికారం ఉంది, నీకు ఇంకా అడ్డు వాపు లేదు,
ఏమైనా చేయగలుగుతామని ఇష్ట ప్రకారం వేస్తే మేము చూస్తూ పోస్ట్ పెట్టుకోవాలి ఎవ్రీడే. ఇదే పనే. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఎంతవరకైనా వెళ్తాం. విల్ కంట్రోల్ దిస్ ఫెలోస్. అవసరమైతే మొన్న కూడా నేను చెప్పాను, మొన్నటి వరకు ఆడవాళ్ళ పైన పడ్డారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, రాజధాని పైన పడ్డారు, ఇప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేస్తారు. దీనికి కూడా ఏం చేయాలో ఆలోచిస్తాం. ఒక చట్టాన్ని తీసుకొస్తాం. ప్రతి ఒక్కరు కూడా వాక్ స్వాతంత్రం ఉంది, రాసే స్వేచ్ఛ ఉంది, సోషల్ మీడియా ఉంది, ఏదైనా పెడతాం. పేటీఎం బ్యాచ్ ఉంది, డబ్బులు ఇస్తారు కాబట్టి మేము పెడతామంటే మాత్రం కుదరదు. మళ్ళా వాళ్ళు వచ్చి మిమ్మల్ని కాపాడలేరు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నాను. సార్, ఇప్పుడు ఒకవైపు మీరు చెబుతానే ఉన్నారు ఎక్సెస్ ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదు ఫెర్టిలైజర్స్కి, ఆందోళన చెందొద్దని. మరోవైపు ఏమో దీని విషయంలో కూడా ఫేక్ పోస్టులు చాలా వరకు వస్తున్నాయి. పెడతారు. వాడి మీద ఏమైనా చర్యలు తీసుకుంటారు? అదే కూడా చెప్పా కదా, ఇక్కడ రైతులకు కూడా ఆందోళన కలిగించేవాడు. అందరినీ ఆందోళన కల్పించి వీళ్ళు రాజకీయ లబ్ధి పొందాలనేది వాళ్ళ ఆలోచన. అది సస్టైనబుల్ కాదు. కానీ ఈరోజు వచ్చిన విచిత్రమైన పరిస్థితి అంటే సోషల్ మీడియా ఒకటి వచ్చింది. సోషల్ మీడియాలో వీళ్ళు పెట్టేసి మొత్తం తిరుగుతూ ఉంటే ఇష్టం ఉన్నా లేకపోయినా మనం కౌంటర్ చేయకపోతే అదే వాస్తవాన్ని నమ్మే పరిస్థితి వస్తూ ఉంది. అలాంటప్పుడు ఒకటే మార్గం, దీని మీద ఫర్మ్గా కూడా యాక్షన్ తీసుకోవాలి. విల్ టేక్ యాక్షన్. అదే నేను చెప్పేది. ఇంకా దానికి ఇవ్వడికేం చేయాలి? ఆడ కొంటున్నాం, 12 రూపాయలు ఇచ్చాం, 4 రూపాయలు మనం 12 రూపాయల వరకు, 4 రూపాయలు కూడా కాదు, 12 రూపాయల వరకు కొనమన్నాం. ఎంతైనా ఉండి మినిమం ప్రైస్ 12 రూపాయలు కొనమన్నాం. రైతులకు ఇవన్నీ చేస్తా ఉంటే రైతులకు ఏదో జరిగిపోయిందని కావాలని ప్రచారం చేసి రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నం చేయడం నీచం, పరమ దుర్మార్గం కూడా. రైతుల్లో చైతన్యం ఉండాలి. చైతన్యం తీసుకొస్తాం. వాళ్ళు చైతన్యం రావడం కంటే వీళ్ళని కూడా హ్యాండిల్ చేయాలి. లేకపోతే ఇది వాస్తవాన్ని నమ్మి మోసపోయే పరిస్థితికి వస్తున్నారు. అది బాధ. ఒకసారి 2 సార్లు పర్వాలేదు, ఎవ్రీ డే ఏదో ఒకటి. అంటే మనం పనులు చేయాలన్నా వీళ్ళ తప్పుడు ప్రచారాన్ని ఖండించాలన్నా. ఎవరికైనా కొంచెం బాధ వేస్తుంది కదా వీళ్ళు పెట్టే భాష. ఇవన్నీ చూసినాక 100 రోజుల్లో 3,800 కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు తీసుకొచ్చి కుప్పానికి ఇస్తే పోయినప్పటి నుంచి విషయం చెప్పడం ఏంటండి? బుద్ధి జ్ఞానం అంతా మీరు మనుషులేనా? అదొకటి. ఇదే పని. ఫేక్ జివో 60 అంటే ముందు ఒకటి క్రియేట్ చేసేయడం, క్రియేట్ చేసిన తర్వాత దానిపైన మనం స్పందించకపోతే ఒకటి, లేకపోతే స్పందిస్తే ఒకటి, మనం చేయలేకపోతే ఒకటి, చేస్తే ఒకటి. బుద్ధి ఉందా? ప్రతిపక్ష హోదా ఎవరు ఇస్తారా? ప్రజలు ఇస్తారు. నాకు ముఖ్యమంత్రి ఇస్తే నేను అసెంబ్లీకి వస్తానంటే నేను ముఖ్యమంత్రి ఎవరిస్తారు? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తారు. ఏ పార్టీని ఎక్కడ కూర్చొని పెట్టాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. మీరు చేసిన అరాచకాలు, అన్యాయాలు చూసిన తర్వాత మీరు ప్రతిపక్ష హోదా కూడా తగరనే ఉద్దేశంతో 11 సీట్లు ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీ కావాలంటే ఎన్ని సీట్లు కావాలి? 18 కావాలి. 18 ప్లస్ 19 కావాలి. 17.5 ప్లస్ 1 18.5 19 కావాలి. 19 వస్తుంది. అప్పుడు ఇవ్వరు. అది రైట్, హక్కు, ప్రజలిచ్చే అవకాశం. అది ప్రజలిచ్చే అధికారం. రాజకీయ ప్రభుత్వం ఇచ్చేది కాదు ఇవన్నీ. ఇంతవరకు 94లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా ఇవ్వలేదే. 26 మంది గెలిచారు. అప్పుడు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? వాళ్ళు అడగలేది, మేము రావనలేదే. వాళ్ళు అప్పుడు వాళ్ళకు ప్రజాస్వామ్యం అంటే తెలుసు కాబట్టి. బెదిరిస్తే వచ్చేదనుకుంటే ఎట్టవుతుందండి? ఎక్కడ బెదిరిస్తావు? ఎందుకు ఇస్తారు? ఆ రోజులు అయిపోయినాయి. బ్లాక్మెయిల్ చేసే రోజులు కూడా అయిపోయినాయి. ఇంకా మళ్ళా గొలగరాయి డ్రామా, కోడికత్తి డ్రామా, గొడ్డల వేటు డ్రామా. గొడ్డల వేటు, గుండెపోటు నేను నమ్మాలా? ఇప్పుడు కూడా నేను నమ్మాలా?
నీళ్ళు ఇస్తే నీళ్ళు ఇవ్వలేదని నేను నమ్మాలా, ఎరువు ఇస్తామంటే ఎరువు ఇవ్వలేదని మీరు హైజాక్ చేస్తే మేము మిమ్మల్ని రైతు ఉద్యమంగా భావించి మీకు జోహార్లు కొట్టాల. వాళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి మీరు. నువ్వు రాయబారం చేయాలి ఇప్పుడు వాళ్ళని కాదు, మీరు రాయబారం చేయాలంటున్నా. ప్రజా సమస్యలపైన శ్రద్ధ ఉంటే ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏ అవకాశం ఇచ్చినా ప్రజా జీవితంలో ఆ అవకాశంతోనే పనిచేసి ప్రజలు ఇచ్చిన అవకాశానికైనా కృతజ్ఞతలు తెలియజేయాలి. అంతేగాని వాళ్ళ మీద ఖర్చు పెట్టుకొని ఇలాంటి పనులు చేయడం కరెక్ట్ కాదు. సార్ 2014-19 మధ్య మీరు ఏదైతే సేంద్రీయ ఎరువుల కోసం అది ఓతనిచ్చి కొన్ని గవర్నమెంట్ కాంపోస్ట్ ఎయిర్పోర్ట్ కట్టించారు, అవన్నీ ఇప్పుడు నిరుపయోగం ఉంది. ప్రభుత్వం ఉద్దేశం వాటిని మళ్ళీ ఏదైతే ప్రాసెస్ తీసుకొస్తే కనుక ఈ యొక్క ఎరువులు తగ్గించే అవకాశం ఉంటుంది. ఐఎమ్ వర్కింగ్ దట్ ఆల్సో. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఆధునీకరణ తీస్తున్నాం. నా 10 ప్రిన్సిపల్స్లో అగ్రిటెక్ ఒకటి. రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే రాయలసీమ హార్టికల్చర్, ఇక్కడ మనకు దురదృష్టం ట్రంప్ యొక్క ఇంపాక్ట్ పడింది. అక్వాకల్చర్, దాన్ని ఎట్లా రివైవ్ చేయాలో చేసుకుంటాం. మూడవది వాణిజ్య పంటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. 10 ప్రిన్సిపల్స్లో ఒక ప్రిన్సిపల్ మీకు వాటర్ సెక్యూరిటీ, ఎవ్రీ ఎకరాకు నీళ్లు ఇవ్వాలి. అదే సమయంలో మైక్రో ఇరిగేషన్ పెద్ద ఎత్తున పోవాలి. ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ వస్తే ఇంకొక పక్కన సెటిలైట్ ద్వారా మీకు డ్రై కెమిస్ట్రీతో, ఈరోజు వెట్ కెమిస్ట్రీతో భూసార పరీక్షలు చేసే అవకాశం వస్తుంది. ఇప్పుడు మామూలుగా శాంపుల్ని ప్రతి భూమిని తీసుకొని ల్యాబు పంపించేయాలి. భవిష్యత్తులో అట్టు కాకుండా డ్రై కెమిస్ట్రీ తీసుకుంటే ఆ డ్రై కెమిస్ట్రీతో 3 ఏళ్ళు కానీ మనం మాస్టరైజ్ చేసుకుంటే ఆఫ్టర్వర్డ్ సెటిలైట్ మ్యాప్ తీసుకొని ప్రతి ఒక్క భూమిలో ఎలాంటి సాయిల్ టెస్టింగ్ ఉంటుందో, హెల్త్ ఉంటుందో అవన్నీ వచ్చేస్తాయి. దాన్ని బేస్ చేసుకొని మైక్రో న్యూట్రియంట్స్కి పోవాలి. ఎందుకు మీ అందరికీ చెప్తున్నానంటే ప్రజలకు కూడా అర్థం కావాలి. మన బాడీ ఉంది, మన బాడీకి కొన్ని న్యూట్రిషియస్ ఫుడ్ కావాలి. కార్బోహైడ్రేట్స్ కావాలి, ప్రోటీన్ కావాలి, ఫ్యాట్ కావాలి, మైక్రో న్యూట్రియంట్స్ కావాలి. ఇవన్నీ కలిపితేనే బాడీ అన్ని విధాలా బాగుంటుంది. ఒకవేళ కానీ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటే షుగర్ వస్తుంది. షుగర్ వస్తే యువర్ బాడీ ఈజ్ వల్నరబుల్ ఫర్ ఆల్ డిసీజెస్. అక్కడి నుంచి ఇంక మొత్తం డిట్రియేషన్ వస్తుంది. దీని మీద నువ్వు కెమికల్స్ తినాల్సి వస్తుంది. ఫార్మాస్యూటికల్స్ ఏంటి? కెమికల్. ఒకసారి కెమికల్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్, అక్కడి నుంచి బాడీ డిట్రియేట్ అవుతూ వస్తుంది. సాయిల్ కూడా అంతే. మైక్రో న్యూట్రియంట్స్ బ్యాలెన్స్ చేయాలి. సల్ఫర్ కానీ, జింక్ కానీ, ఫాస్ఫేట్ కానీ, ఇలాంటివన్నీ బ్యాలెన్స్ కావాలి. బ్యాలెన్స్ అయితే మనం అనుకున్న క్రాప్ ఈజీగా వస్తుంది. అప్పుడు కెమికల్ ఫెర్టిలైజర్స్ వేయాల్సిన పని లేదు. ఎందుకు కెమికల్ ఫెర్టిలైజర్ వేస్తున్నాం? టు స్టిమ్యులేట్. ఎందుకు మీకు తలకాయ నొప్పి వస్తే ఎందుకు మీరు ఇమీడియట్గా మెడిసిన్ వేసుకుంటారు? తలనొప్పి తగ్గడానికి. తలనొప్పి రాకుండానే ఉంటే ఆ మెడిసిన్ వేసుకోవాల్సిన పనిలే కదా. దట్ ఈజ్ వేర్ వీఆర్ వర్కింగ్. అది జరిగితే అప్పుడు ఏమవుతుందంటే మనకు కావాల్సిన క్రాప్ వస్తుంది. రెండోది, మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే రైతులు చాలామంది ఏ పెస్టిసైడ్స్ కొట్టాలనో తెలియక ఆ షాప్ ఓనర్ చెప్పిన పెస్టిసైడ్ కొడుతున్నారు. ఒక్కొక్కసారి రొటీన్గా 5, 6, 7 సార్లు కొట్టేస్తున్నారు. ఇప్పుడు మనకు మిరప ఉంది, మిరప మీద హెవీ పెస్టిసైడ్స్, ఇన్వెస్ట్మెంట్ విపరీతంగా అయిపోతూ ఉంది. రెండోది, ఆ పెస్టిసైడ్స్ ఇప్పుడు అన్నీ సర్టిఫికేషన్ ఇవన్నీ వచ్చేసాయి. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రపంచం మొత్తం ట్రేసబిలిటీ సర్టిఫికేషన్ వచ్చింది. సర్టిఫికేషన్ అంటే ఏంటి? మనం తినే ఫుడ్ ఎలాంటి ఫుడ్డో టెస్టింగ్ కూడా వచ్చేసే పరిస్థితికి వచ్చింది. అంటే మనం సర్టిఫికేషన్ లేకపోయినా వాడు టెస్ట్ చేసుకుంటే దాంట్లో ఎంత అడల్టరేషన్ ఉంది, ఎంత పెస్టిసైడ్స్ ఉంది, ఎంత ఈ ఫెర్టిలైజర్స్ ఉన్నాయో చూసుకునే అవకాశం ఉంటుంది. దే ఆర్ నాట్ ఈటింగ్.
ఆ స్టేజ్కి రీచ్ అవుతున్నాం సైన్స్ అంతా కూడా. అందుకే మన రాష్ట్రంలో సర్టిఫికేషన్ అండ్ ట్రేసబిలిటీ పెట్టి నా ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ ఇవి అని మనం పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇది రావాలంటే ఒక 43 పారామీటర్స్తో రాబోయే రోజుల్లో మేము రియల్ టైం గవర్నెన్స్లో విండ్ డైరెక్షన్, విండ్ క్వాలిటీ కూడా ఇస్తున్నాం. విండ్ క్వాలిటీ ఇస్తే ఇలాంటి విండ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది, ఎలాంటి పెస్ట్ వెళ్తుంది, ఏ పంటలకు ఎఫెక్ట్ వస్తుందో ముందుగానే అడ్వైజరీ ఇస్తాం. అదే సమయంలో ఎవ్రీడే మీరు సెల్ ఫోన్లో ఒక యాప్ ఉంది, అది డౌన్లోడ్ చేసుకుంటే ఆటోమేటిక్గా పొలం దగ్గరికి పోయి ఒక్కసారి ఫోటో తీస్తే టెస్ట్ చేసుకుంటే ఎలాంటి డిసీజ్ ఉన్నా బయటపడుతుంది. దానిపైన మీరు కానీ డ్రోన్కి కావాలంటే పంపించమంటే మేము సబ్సిడీ ఇస్తాం. ఇచ్చి పెస్టిసైడ్స్ ఎక్కడ కొట్టాలనో అక్కడే కొడతారు, ఎక్కడ తెగులుంటే అక్కడ కొడతారు. ఈరోజు ఏం వాడుతున్నాం, తెగులున్నా లేకపోయినా షెడ్యూల్ ప్రకారం మందు కొడుతున్నారు. ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూసేవాడిని, అనేక సార్లు గమాక్సిన్ కొట్టేసేవాళ్ళు. పంట పురుగున్నా పురుగు లేకపోయినా, తెగులున్నా తెగులు లేకపోయినా కొడతానే ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం తినే తిండి మొత్తం వాతావరణం కూడా కలుషితం అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఈ యాంగిల్లో ఇప్పుడు ఇవన్నీ కూడా ఎడ్యుకేట్ చేస్తాం. అగ్రి టెక్ అని పెద్ద ఎత్తున ఉపయోగిస్తున్నాం. డ్రోన్స్ వ్యవసాయంలో, అదే సమయంలో సెటిలైట్స్, అదే సమయంలో ఎప్పటికప్పుడు సెల్ ఫోన్ ద్వారా టెస్ట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా వినియోగించి వీలైనంత వరకు ఒక మంచి ఫుడ్ని, అంటే మామూలుగా ఫెర్టిలైజర్స్ తగ్గించి, పెస్టిసైడ్ తగ్గించి ఆర్గానిక్ ఫుడ్ తయారు చేయడానికి ముందుకు పోతున్నాం. అది ఒకటే సస్టైనబిలిటీ. కొంతమంది రైతులకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, కానీ మనం పండించిన తినేదానికి వినియోగదారులు దొరికిన పరిస్థితి వస్తుంది. అది వచ్చినాక బాధపడడం కంటే ఇప్పటి నుంచే మనం వర్కౌట్ చేయడం బెటర్. ఒకప్పుడు మీరు చూస్తే నెల్లూరు జిల్లాలో ఒకే క్రాప్ ఇచ్చేవాళ్ళు, ఆ క్రాప్కు కూడా నీళ్లు సరిగా వచ్చేటివి కాదు. ఈరోజు బెటర్ వాటర్ మేనేజ్మెంట్ వల్ల 2 పంటలు ఇవ్వగలుగుతున్నాం, కానీ 2 పంటలు వరికి పోతున్నారు. ఇప్పుడు రాను రాను వరి తినేవాళ్ళు తగ్గిపోయారు. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ ఎవరు తినడం, నేనైతే రైసే తినడం వల్ల. మీరు చాలామంది తింటున్నారు నాకు తెలియదు, కానీ నేను వెజిటబుల్స్, ప్రోటీను దీనికి అలవాటు పడిపోయాం. దీనివల్ల ఏంటి, ఆరోగ్యం బాగుంటుంది. నేను షుగర్ ఈ రైస్ తిని మళ్ళా నేను గోళీలు వేసుకోవాలా, ఎన్ని వేసుకుంటా, దాన్ని ఇన్సులిన్కి పోవాలా. ఇన్సులిన్ అయితే ఏమవుతుంది? కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు రాబోయే రోజుల్లో ఇంకో పక్క నేను సంజీవని చెప్పాను, హెల్త్ కోసం సంజీవని ప్రాజెక్ట్ తీసుకొస్తాను. వాట్ ఈజ్ సంజీవని? ప్రివెంటివ్ హెల్త్. ఇంకో పక్క క్యూరేటివ్, ఇంకో పక్క రియల్ టైం మానిటరింగ్. ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, నేను ఒక రింగ్ పెట్టుకున్నానని. ఈ రింగ్ ఏంటి? ఆర్ఆర్ రింగ్. నేను నిద్ర లేచి చూస్తాను, ఈరోజు నా ఎంత స్లీప్, ఎంత నిద్రపోయా, హార్ట్ రేట్ ఎంత ఉంది, రెడీనెస్ ఎట్టుంది బాడీ. రెడీనెస్ బాగా లేకపోతే ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఎక్కువ పడుకుంటా, అదర్వైజ్ ఎనర్జీ లెవెల్స్ ఉండవు. ఇంకో పక్క అల్ట్రా హ్యూమన్ సెన్సార్ పెట్టా, అందులో చూస్తే గ్లూకోజ్ తెలుస్తుంది. ఇప్పుడు తినాలనా లేదా, అవసరం లేకపోతే నిలిపేస్తాం. ఒకవేళ అవసరం ఉంటే ఎంత తినాలో అంతే తింటాం. ఆ స్టేజ్కి వచ్చేసాం. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది, మన పంట మన చేతుల్లో ఉంది. మీరు మంచి పంట పండిస్తే దాని విలువ ఎక్కువ ఉంటుంది. కాదు అని మనం ఇదే పండిస్తే వీళ్ళు ఎవరైతే రెచ్చగొడుతున్నారో వాళ్ళు కొనరు. రెచ్చగొట్టేదే వాళ్ళ బాధ్యత. రెచ్చగొట్టి మనల్ని రోడ్డున పడేస్తారు. కాబట్టి నేను ఇవన్నీ ఆలోచించి ముందుగానే అడ్వైజ్ చేస్తున్న రైతుల్ని ఎడ్యుకేట్ చేస్తా, ప్రజల్లోకి వెళ్తా. తొందరలోనే మళ్ళీ ఒకసారి రైతుల దగ్గరికి వెళ్ళి ఒక మీటింగ్ పెడతాం. కంటిన్యూగా ఈ సీజన్లోనే ప్రజలకు రీచ్లోకి వస్తా. నా బాధ్యత నేను చేస్తా. రైతులు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు కూడా ఇవన్నీ ఆలోచించి, మీరు ఇప్పుడు ఉదాహరణకు లాస్ట్ 5 years మీరు చూశారు,
రాష్ట్రంలో ఎవ్రీడే ఆత్మహత్యలు జరిగాయా? ఐదేళ్ళు ఇప్పుడు ఆత్మహత్యలు తగ్గాయా? వై రీజన్? రైతుకు స్ట్రెస్ తగ్గింది. ఇంకా కూడా చెప్తున్నా, కొంతమంది ఏం చేస్తున్నారు, 50 ఎకరాలు వేసేస్తున్నారు. ఎందుకు వేయాలి మీరు 50 ఎకరాలు? ఒకప్పుడు 50 ఎకరాలు తీసుకునేవాళ్ళు, పంట వేసేవాళ్ళు, నీళ్లు ఉండేటివి కాదు, ఎండిపోయేది, మధ్యలో పెట్టిన పెట్టుబడి పోయేది, దాంతో దివాలా తీసేవాడు, ఏం చేయాలో తెలియకుండా ఆత్మహత్య చేసుకునేవాడు. ఇప్పుడు ఆ ప్రాబ్లం పోయింది. ఓసారి తెగులు వస్తుంది, తెగులు వస్తే పంట పోతుంది. ఇప్పుడు దాని మీద పడ్డాం. ఎవ్వరు కూడా ఎంతవరకు చేయగలుగుతారో కౌలు రైతులు కూడా అంతే చేయండి. ఎక్కువ వెళ్ళిపోయి లేనిపోని సమస్యలు వస్తే చాలా ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు ఎకరాకి 20,000 రూపాయలు ఇస్తున్నాం. కొన్ని రాష్ట్రాలు, నేను పేర్లు చెప్పను కానీ, ఎక్కువ వరికి వెళ్ళిపోయారు. నేను ఆ పని చేయను. నేను ఈరోజు ఆలోచిస్తున్నా, రేపు ఆలోచిస్తున్నా, ఎల్లుండి ఆలోచిస్తున్నా. కొనకుండా ఆ నుంచి లేనిపోయిన సమస్యలు వచ్చి లాస్ట్ టైం మీరు చూస్తే మన దగ్గర ఇంకొక సమస్య, కొత్త సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటి? మనం పండించే పంట మన రాష్ట్రంలో ప్రజలు తినడం లేదు. ఇప్పుడు సన్నబియ్యం క్రేజ్ అయ్యింది స్కూల్స్లో. దానికి కారణం ఏంటి? వాళ్ళంతమంది దొడ్డు బియ్యం వాడేవాళ్ళు, ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చాం. స్టూడెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ. లాస్ట్ 5 ఏళ్ళలో ఏం జరిగింది? బియ్యం ఇచ్చారు, వీళ్ళు కొన్ని వాహనాలు పెట్టారు, ఎండియూలు పెట్టారు, నేరుగా తీసుకుపోయి ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళా దాన్ని రీసైక్లింగ్ తీసుకుపోయి పోర్టుల ద్వారా విదేశాలకు పంపించారు. అదొక పెద్ద స్కాండల్. ఈరోజు మళ్ళీ అదే రైస్ ఇస్తే ఎవరు తినేవాళ్ళు లేరు. ఇచ్చే రైస్ అయినా వేరే వెరైటీ ఉండాలి. డిపార్ట్మెంట్కి చెప్పాము ఈ సంవత్సరం, ఎవ్వరికి కూడా అలాంటి రైస్ మేము ప్రొక్యూర్ చేయలేం, అలాంటిది వేయొద్దండి, ప్రజలకు వినియోగపడే వరే మీరు వేయండి, ఆ ధాన్యాన్ని మేము కొనుగోలు చేస్తామని చెప్పాం. చాలా వరకు తగ్గించాం. 100% తగ్గిందా? 1121 ఒక వెరైటీ ఉంది సార్, సీడ్ సైకిల్ ఉంది, నెక్స్ట్ సీజన్ కంట్రోల్ చేస్తాం. ఈ సంవత్సరం ఏం చేస్తారు? అది మనం కొనగలుగుతామా? 1121 ఈ సంవత్సరం అంటే 1010 ఈ సంవత్సరం కొనట్లేదు సార్. మనము 1010 ఒక రకం ఉంది, 1121 ఒక రకం ఉంది సార్. 1010 ఉన్నదాన్ని ఎక్స్పోర్ట్ చేయిస్తున్నాం సార్. 1121 ఈ సంవత్సరం ప్రొక్యూర్ చేస్తున్నాం. అదే కాబట్టి జాగ్రత్తగా రైతులు కూడా ప్రాక్టీస్ చేసి మనం వేసే వెరైటీస్ కూడా వాళ్ళకు కూడా గిట్టుబాటు రావాలి. 10 రూపాయలు కాబట్టి ఇద్దాం, కానీ గిట్టుబాటు రావాలి. ఆ వెరైటీ కన్జ్యూమబుల్ వెరైటీ ఉండాలి, టేబుల్ వెరైటీ ఉండాలి. చెప్పండి, మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసే ముందు మీరు కింద వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారు. మీకు ఎడ్యుకేషన్ లేకపోతే కింద వాళ్ళు మీరు ఎడ్యుకేట్ చేయలేరు. ఇప్పుడు నేను చేసుకుంటా పోతే అన్నీ నాకు తెలుసు అనుకుంటే ఇది చాప కింద నీరుమారుగా వీళ్ళ విష ప్రచారం చేస్తూనే ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు కన్విన్స్ ది స్టేట్. పీపుల్ని ఎడ్యుకేట్ చేయడం కూడా చాలా ముఖ్యం. ఆ పని చేస్తున్నాయి. ఇప్పుడు హెరిటేజ్కి అవుట్లెట్స్ ఎట్లా ఉన్నాయి? బుద్ధి ఉండాలా? బుద్ధి లేని వాళ్ళు ఏం చెప్తాం? హెరిటేజ్కి అవుట్లెట్స్ ఉన్నాయి. ఇప్పుడు అంటే ఏది చెప్పినా నమ్మేస్తాను. హెరిటేజ్ అవుట్లెట్ ఎక్కడుంది? హెరిటేజ్ అవుట్లెట్ ఉందా? మీకు తెలియదా? హెరిటేజ్కి అవుట్లెట్స్ ఉన్నాయి ఇప్పుడు. అంటే ఒక విచిత్రమైన వింత జీవులు వీళ్ళంతా. ఊహాగానాల్లో నివసిస్తూ ఉంటారు, పయనిస్తూ ఉంటారు. ఎవరైనా కొంతమంది నమ్మేవాళ్ళు ఉండొచ్చునేమో హెరిటేజ్ మాల్స్ ఉన్నాయంటే. అంటే ఎంత వాస్తవ దూరం, ఎంత అవాస్తవాన్ని కూడా చెప్పేస్తున్నారంటే అది చూస్తే నాకు వీళ్ళు జాలేయాలన్నా వీళ్ళపైన, లేకుంటే వీళ్ళని ఏమి చేయాలి, ఏం మాట్లాడాలి, ఇవన్నీ ఉంటాయి. దట్ ఈస్ ది ఆర్డర్ ఆఫ్ ది డే. రాజకీయ విలువలు పతనావస్థకు వచ్చినప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, ఇలాంటి విలువలు లేని వ్యక్తులంతా ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ ప్రజల కోసం దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ఎదుర్కోవడమే కాదు, ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. విల్ డూ ఇట్. థ్యాంక్ యూ.